భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక మోసాలు. ఆర్థిక మోసాలు భారతదేశంలో చాలా సాధారణమైపోయాయి. అనైతికంగా లేదా అక్రమ మార్గంలో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించి మోసం చేయడం కుంభకోణం అవుతుంది. ఇందులో ప్రజలు నష్టపోతారు. ప్రభుత్వాన్ని నేరగాళ్లు మోసం చేసి ఉండవచ్చు. స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి మోసం చేయకుండా సెబీ ఎప్పటికప్పుడు నిబంధనలను కఠినతరం చేస్తూనే ఉంది. అయినప్పటికీ నేరగాళ్లు తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. కేవలం పెట్టుబడులకు సంబంధించే కాకుండా వివిధ మార్గాల్లో పెద్ద ఆర్థిక మోసాలను ఇక్కడ చూద్దాం. 1. హవాలా కుంభకోణం. దేశంలోనే ఒక సంచలనంగా ఉన్న స్కాండల్ ఇది. 1996లో బయటపడిన ఈ కుంభకోణంలో చాలామంది బడా నాయకులకు ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజకీయ నాయకులు, ఇతర అధికారులు ఇందులో పట్టుబడ్డారు. కాశ్మీర్లో హిజ్బుల్ తీవ్రవాదులకు సైతం హవాలా రూపంలో డబ్బులు వెళ్లాయనేది ఆరోపణ. 2. హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ మోసాలు. కుంభకోణాల గురించి మాట్లాడితే హర్షద్ మెహతా గురించి మాట్లాడుకోవాల్సిందే. వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని అతడు పెట్టుబడిదారులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేశాడు. హర్షద్ మెహతా అవినీతి కేసు దాదాపు రూ. 4,000 కోట్ల మేర ఉంటే కేతన్ పరేఖ్ కుంభకోణం సుమారు రూ. 1,000 కోట్ల మేర ఉంది. ఆ సమయంలో మార్కెట్ ఒక్కసారిగా ఒడిదుడుకులకు గురైన కారణంగా షేరుహోల్డర్లు బాగా నష్టపోయారు. 3. సత్యం కుంభకోణం. కంపెనీ మాజీ చైర్మన్ సత్యం రామలింగరాజు ఎన్నో సంవత్సరాల నుంచి తమ సంస్థ రెవెన్యూ గణాంకాలను, లాభాల వివరాలను మార్చుకుంటూ వస్తూ అందరినీ మోసపుచ్చాడనేది సత్యం కుంభకోణంలో ప్రధానమైన విషయం. ఏప్రిల్ 9, 2015 నాడు రామలింగరాజుతో సహా మరో 9 మందిపై నేరారోపణ రుజువయ్యింది. ఏకంగా రూ. 14,000 కోట్ల ఆర్థిక లావాదేవీలను తప్పుగా చూపారనేది ఇందులో సంచలనం. 4. బన్సాలీ స్కామ్. బన్సాలీ, సిఆర్బి పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకును స్థాపించారు. పెట్టుబడిదారుల నుంచి మ్యూచువల్ ఫండ్లు, ఎఫ్డీలు, డిబెంచర్ల రూపంలో డబ్బును సేకరించారు. ఊరు పేరు లేని కంపెనీల పేరిట డబ్బు తీసుకున్నారు. దాని తర్వాత అక్కడ నుంచి అతడి ఇతర కంపెనీలకు డబ్బు మళ్లించారు. 5. సుబ్రతా రాయ్ సహారా హౌసింగ్ బాండ్స్ పేరిట పెట్టుబడిదారులకు బాండ్లు ఇవ్వడం ద్వారా డబ్బు సేకరించారు. ఈ క్రమంలో సెబీ నిబంధనలు పాటించలేదనేది నియంత్రణ సంస్థ చెబుతున్న వాదన.